నీ కష్టాన్ని నమ్మి నువ్వు బతకరా అంటాడు. దేవుని మొక్కుకుంటుంటే మనం కడప నిండుతుందే, దేవుని ప్రార్థన చేస్తే మనకు నిండుతుందనా? దేవుని ఎప్పుడు పోయాలా? మనకు కష్టం వచ్చే టైంలో దేవుని తలుచుకోవడం అన్నాడు. నీ కష్టం వచ్చే మనం తలుచుకోరన్నాడు. అంతేగాని మనం కష్ట సుఖాలు ఉన్నప్పుడు దేవుని పెట్టి ఓటర్లను దండుకోవడం మంచిది కాదన్నా. అదొక్కసారి ఆలోచించాను. అలసంది గుర్తి ప్రజలనా, నాకు ఈ ఊరి మీద ఎంతో ప్రేమ మక్కువ ఉంది. ఒక్కసారి నాకు ఇక్కడి నుంచి భారీ మెజార్టీగా మీరు ఇస్తారని ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ యూత్లు చాలా అన్నా నాకు దేవుడు ఈదరితంలో చాలా మంది సాయం చేశాను. ఏ ఒక్కరికైనా రూపాయలు దోచుకున్నా హాస్పిటల్ 30,000 అంటే నా 40,000 తీసుకునేదే. నేను నా చేతనంతో నేను సాయం చేసుకుని వెళ్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే మన ఓటు, హస్తం గుర్తుకే మన ఓటు ఇండియా కూటమిలోన. ఎందుకంటే ఒకటి సేవలు చేయడంలో ముందుంటన్నా. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీకి ఖచ్చితంగా మీరు ఓటు వేయాలన్నా. ఒక ఎమ్మెల్యేకి ఉంటుంది, ఒక ఎంపీకి ఉంటుందన్నా. 2 ఓట్లు వేయండి. ఇంకోటి వచ్చి ఈ జగనన్న పాలన మనకు ఊకే పైనుంచి బటన్ సిస్టమ్ వస్తున్నాడు. ఎవరికి డబ్బులు పడుతుంది, ఎవరికి లేదు. చాలా మంది పింఛన్లు కట్ అవుతున్నాయి. ఈ మధ్య చాలా బెనిఫిట్స్ రావడం లేదు. అమ్మఒడి అంటాడు. కానీ ఇదే 9 సూత్రాలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఒక ఫస్ట్ సూత్రం ఏముందంటే తెలుసనా, మహిళలకు 1,00,000 రూపాయలు ఫ్రీ ఇస్తారన్న. 1,00,000 రూపాయలు అంటే గతంలో రాజశేఖర్ ఇచ్చినప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా, వైసీపీ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నాను అన్న. ఇచ్చిందన్నా మీకు? రైతు రుణమాఫీ ఏమైనా అయిందా? రాజశేఖర్ ఏమైనా కదా అయింది మనకు. మళ్ళీ అదే ఎందుకంటే నేను రైతు కొడుకున్నా. నేను ఇంకో విషయం, మేము 10 లక్షలు డబ్బులు కట్టింది మాకు రిటర్న్ పడినాయి. డబ్బులు కట్టిన డబ్బులు రిటర్న్ పడినాయి అప్పట్లో.